శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ అమ్మవారిది అయితే బాగోవాలని కోరుకుంటూ, చాలా రోజులైపోయింది కదా వీడియో పెట్టి. ఈ వీడియోలో అమ్మవారికి అంటే మనకి దగ్గరలో ఒక టెంపుల్ ఉందన్నమాట, నియర్లో కొంచెం. అక్కడ ఉగాదికి అమ్మవారికి, సత్యం తల్లి అమ్మవారికి ఉత్సవాలు అనేది చేస్తారు. సో అక్కడికి వెళ్ళి అమ్మకి ఈ విగ్రహం బయట ఉంటారు, లోపలికి కూడా వెళ్తాను అనుకోండి. అమ్మకి శారీ డ్రాపింగ్ చేస్తున్నాను అనమాట. సరదాగా చూస్తారు కదా అని చెప్పేసి ఈ వీడియో తీసి పెడుతున్నాను సరదాగానే. సరదాగా చూసి, దాంతోపాటు నన్ను లలితమ్మ నవరాత్రులు వస్తున్నాయి కదా, దానికోసం అడుగుతున్నారు. అంటే నాకు ప్రస్తుతానికి ఉన్న షెడ్యూల్కి, నాకున్న పనులకి నేను కొంచెం చెప్పలేక ఈజీ అవ్వలేదు నాకు. అందుకే మొన్నటిదాకా నేను ఏ విధమైన ఇది కూడా మీకు అందించలేకపోయాను. ఈ వీడియోలో అమ్మకి అలంకరణ చేస్తూ, దాంతోపాటు ఉగాది, ఇప్పుడు మనకి ఉగాది నుంచి అమ్మవారి నవరాత్రులు మొదలవుతున్నాయి. దానికి సంబంధించిన వీడియో నేను దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ని ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరు కూడా ఇలాంటి పెద్ద పెద్దవి, అంటే మన ఇంట్లో 1 అడుగు 2 అడుగు లక్ష్మీదేవి విగ్రహాలు అలాంటివి ఉంటాయి కదా, సరస్వతి అమ్మవి, వాటికి ఎలాగన్నా మనం అలంకరణ చేసుకోవాలనుకుంటే కనుక ఈ రకంగా ఈ మెథడ్ అన్న ఫాలో అవ్వచ్చు అనేసి ఈ స్టైల్లో నేను అమ్మకి శారీ డ్రాపింగ్ అనేది చేస్తున్నాను అనమాట. చూసి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, ఇది అమ్మవారి ఆలయం సమనాస్ అనమాట. మనకి తూర్పుగోదావరి జిల్లాలో మన కోనసీమలో అమలాపురానికి ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట సమనాస్ విలేజ్. అక్కడ సత్యం తల్లి అమ్మవారి టెంపుల్ అనమాట ఇది. ప్రతి సంవత్సరం ఉగాదికి ఇక్కడ అమ్మకి ఉత్సవాలు అయితే చేస్తారు. సో అక్కడికి మనం వెళ్ళి ప్రతి సంవత్సరం వెళ్ళడం అలవాటు అనమాట మనకి. ఇంకా గుడి మన సొంత గుడి అన్నట్టే, ఇంకా ప్రతిదానికి మనం అందులోకి వెళ్ళే అవకాశం మనకు ఉంది. సో మీకు ఎవరికన్నా కూడా రావాలనుకుంటే, మనకి ఉగాదికి అక్కడ జరుగుతుంది అనమాట. నియర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అమ్మకి వెళ్ళండి. చండీ హోమం చేయిస్తారు ఉగాది టైంలోనే. మళ్ళీ తర్వాత ఉగాది రోజు అమ్మకి ఏకాహం అది జరుగుతుంది. ఉగాది మన్నాడు పెద్ద బాగా అన్న సంతర్పణ అది జరుగుతుంది అనమాట. ఇంకా కల్చరల్ యాక్టివిటీస్, ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి. తీర్థం కూడా బాగా జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు అనుకుంటే వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి, అమ్మకి బాగా జరుగుతుంది. ఈ మంత్ మార్చ్ 27న అయితే అమ్మకి చండీ హోమం జరుగుతుంది అనమాట. ఎవరన్నా కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళి పాల్గొనవచ్చు. మీకు మంచి అవకాశం అనమాట, వెళ్ళి కూర్చోవాలంటే కూర్చోవచ్చు. సో ఏంటంటే మనకి ఈ సంవత్సరం ఉగాది నవరాత్రులు అంటే శ్రీరామ నవరాత్రులు, గర్భ నవరాత్రులు అని కూడా అంటారనమాట వీటినే. అమ్మకి లలితమ్మకి సంబంధించిన నవరాత్రులు అనమాట, చైత్ర నవరాత్రులు ఇవి. సంవత్సరంలో మొదటి నవరాత్రులు మనకి, సంవత్సరానికి 4 నవరాత్రులు ఉంటే మొదటి నవరాత్రులు ఈ ఉగాది నవరాత్రులు అనమాట. తర్వాత మనకి వారాహి అమ్మవారి నవరాత్రులు ఆషాఢ మాసంలో వస్తాయి. తర్వాత ఆశ్వీజ నవరాత్రులు, దేవీ శరణ్ నవరాత్రులు అనమాట, అవి ఆశ్వీజ మాసంలో వస్తాయి. తర్వాత లాస్ట్ నవరాత్రులు ఫిబ్రవరి ఆ టైంలో శ్యామలమ్మ నవరాత్రులు అనమాట. అవి ఆల్రెడీ మొన్న అయిపోయాయి. శ్యామలమ్మ నవరాత్రులు లాస్ట్ నవరాత్రులు అవుతాయి. సో ఇంకా మనకి ప్రతి సంవత్సరం ఉగాది నుంచి 9 రోజులు, ఉగాది నుంచి లగాయత్తు 9 రోజుల పాటు అమ్మకి పూజలు అందించే రోజులు ఈ చైత్ర నవరాత్రులు అనమాట. శ్రీరామచంద్రమూర్తి 9 నెలలు ఎలా అయితే గర్భవాసాన్ని చేశారో, ఇంకా చివరి 9 రోజులు ఉగాదికి నుంచి 9 రోజులు ఎలా అయితే ఉన్నాయో వాటిని ఉన్నాయి కాబట్టి, గర్భంలో శ్రీరామచంద్రమూర్తి ఉన్నారు కాబట్టి వీటిని గర్భ నవరాత్రులని, రామ నవరాత్రులని, ఎందుకంటే రాముల వారి లలితాదేవి అని ఒక శాస్త్రోక్తి ఉంది కాబట్టి రామనవరాత్రులు అని కూడా అంటారనమాట. మనకి ఇంకా తిరుగులేని తల్లి, యూనివర్సల్ మదర్ అనేసి చెప్తారు అందరూ. ఇంకా ఆ తల్లి శక్తిని కొలమానం లేదు. ఇంకా ఎవరైనా సరే చెప్పలేను. హరిహర బ్రహ్మాదులు కూడా వర్ణించలేని శక్తి లలితమ్మ అనేసి చెప్తారు. ఆ తల్లి నవరాత్రులే ఈ నవరాత్రులు అనమాట, చైత్ర నవరాత్రులు. ఆ 9 రోజులు కూడా అమ్మని పూజించుకునే అవకాశం మనకి వస్తుందన్నమాట. సో ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చేసుకోండి. మనకి ఇవి మార్చి 30 నుంచి మొదలవుతున్నాయి అనమాట. మార్చి 30వ తారీఖు ఉగాది నుంచి మొదలవుతున్నాయి. ఆ రోజు మనం దుర్ముహూర్తాలు అవి లేకుండా పొద్దుటే అంటే 5:36 లోపు మీరు అమ్మని కలసం పెట్టుకునే అవకాశం ఉంటే కలసం పెట్టుకోండి. లేదంటే
అమ్మని చిత్రపటంలోకో, మీ దగ్గరున్న లలితమ్మ గానీ, లక్ష్మీదేవి గానీ ఏదైనా ఒక విగ్రహంలోకో అమ్మని ఆవాహన అయితే చేసుకొని మీరు మీ నిత్యం పూజ చేసే చోటైనా పెట్టుకోవచ్చు. లేదంటే విడిగా మండపాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడైనా సరే మీరు అమ్మకి పూజలనైతే అందించుకోవచ్చనమాట. మీరు ఒకవేళ నియమాలు పాటించలేము, మేము చెయ్యలేము, మాకు ఆనవాయితీ లేదు అలా అనుకుంటే నిత్య పూజలో కూడా మీరు నిత్య పూజ చేసుకుంటూ లలితా సహస్రం కానీ, లలిత అష్టోత్తరం కానీ, లలితా త్రిశతి కానీ చదువుతూ అమ్మకి పూజ అయితే చేసుకోవచ్చు. మీకు ఓపికను బట్టి దేవీ నవరత్న మాలికా స్తోత్రం కూడా చదువుకోవచ్చు. తప్పులు లేకుండా ఏదైనా సరే తప్పులు లేకుండా చదువుకుని పూజ చేసుకోండి. ఒకవేళ మీకు ఏవి చదవటం రాదంటే ఏం అక్కర్లేదు, శ్రీమాత్రే నమః దీన్ని మించిన తిరుగులేని మంత్రం అనమాట అది చదువుకుంటూ కూడా అమ్మకి మీరు పూజ చేసుకోవచ్చు. మీకు కుదిరితే అమ్మకి బెల్లం పానకం, చలిమిడి వడపప్పు చాలా ఇష్టం అనమాట లలితమ్మకి. అవి పెట్టుకుని లలిత సహస్రం పారాయణం చేసి అమ్మకి 9 రోజులు కూడా అదే నివేదన చేసుకోండి. మనకి సోమవారం అంటే మార్చి 7వ తారీఖుతో లలితా నవరాత్రులు పూర్తవుతున్నాయంట. ఆ రోజుతో దశమి తిథి పడుతుంది. కాకపోతే మనకి సోమవారంతో 9 రాత్రులు అవుతాయి. సోమవారం అయిపోతే 9 రాత్రులు అవుతాయి. మన్నాడు మంగళవారం పడింది కాబట్టి మీరు ఉంచుకోగలిగితే అమ్మని మంగళవారం కూడా ఉంచుకొని బుధవారం రోజు మీరు ఉద్వాసన అయితే చెప్పుకోవచ్చు. లేదు మా వల్ల అవ్వదు ఇంకా అనుకుంటే సోమవారం సాయంత్రమే అమ్మకి మీరు మహానైవేద్యం అది వండి పెట్టేసుకుని సోమవారం సాయంత్రం అమ్మకి ఉద్యాపన చెప్పుకుని వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేయించుకోమని చెప్పుకోండి. సోమవారం సాయంత్రం కూడా మీరు నియమాలు పాటించండి, కిందే పడుకోండి. కాకపోతే అమ్మని మాత్రం అమ్మకి ఉద్వాసన అయితే చెప్తారు అంతే. సోమవారం రాత్రి కూడా పూర్తయ్యాక మీరు అక్కడితో మీకు నవరాత్రులు పూర్తయినట్టు లెక్క అనమాట. ఇంకా తర్వాత విషయానికి వస్తే అమ్మని మీరు అఖండం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. కలశం ఆనవాయితీ ఉంటే కలశం కూడా పెట్టుకోవచ్చు. మీకు ఇవేవి లేదంటే లలితమ్మ చిత్రపటంలోనే మీరు పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు లలితమ్మ చిత్రపటం అందుబాటులో లేదంటే కనుక మీకు ఏది ఉంటే ఆ ఫోటో, కామాక్షమ్మ కానీ, దుర్గమ్మ కానివ్వండి, లక్ష్మీదేవి ఏ ఫోటో అయినా సరే మీకు ఉన్న ఫోటోని బట్టి అమ్మకి జాగ్రత్తగా అయితే పూజను చేసుకుని జాగ్రత్తగా 9 రోజులు అమ్మని కొలుచుకోండి. అమ్మకి చలివిడి వడపప్పు, పానకం ఇవి పెట్టి మీరు పూజ అయితే చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో చాలా చాలా దారుణంగా వస్తూ ఉంటాయి, మీరు అవి ఏం పట్టించుకోవద్దు. వాటిని పట్టించుకోకుండా కేవలం అమ్మ కరుణ కోసం పూజ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఎంతవరకు మీ శక్తి మేరకు అమ్మకి పూజ చేసుకోండి. అంతే తప్ప వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మీరు ఏమీ వినొద్దు. నాకే కొంత చిరాకు వచ్చి ఈ సోషల్ మీడియా మీద అది నాకు కొంచెం చిరాకు అనిపించి నేను ఇంకా రావట్లేదు. నాకు వీడియోస్ కూడా పెట్టబుద్ధి అవ్వట్లేదు. కాకపోతే పిల్లలు పాపం ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ అడుగుతున్నారు లలితమ్మ నవరాత్రుల కోసం పెట్టమని. నాకు ఇంక ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఇంకా చెప్పడానికి ఏముందండి, ప్రతి సంవత్సరం కూడా ఇదే నవరాత్రులు కదా. మీకు ఏ నవరాత్రి కానీ ఇవే నియమాలు ఉంటాయి. కింద పడుకోవడం, తలస్నానం మీకు కుదిరినప్పుడు తలస్నానం చేయడం మీ ఆరోగ్యరీత్యా, కుదిరితే ఉల్లి వెల్లుల్లి మానేయడం, కింద పడుకోవడం, బ్రహ్మచర్యం పాటించడం, రోజు పొద్దుట సాయంత్రం అమ్మకి దీపం పెట్టుకుని సంధ్యా సమయంలో పొద్దుట ఉషోదయ కాలంలో కూడా అమ్మకి పొద్దున 2 పూటలు కూడా మీరు పూజ చేసుకోవడం, చివరి రోజు అమ్మకు ఉద్యాపన చెప్పే రోజు మీకు కుదిరినంతలో మహానైవేద్యాన్ని పెట్టుకుని మీకు అవకాశం ఉంటే చీర, అమ్మకి తాంబూలం కింద ఇవన్నీ పెట్టుకోవడం, ఇవన్నీ చేసుకోవడం అనమాట మీ ఓపికను బట్టి. ఏ నవరాత్రి అయినా కూడా ఇవే నియమాలండి. ప్రతి నవరాత్రికి కూడా ఇదే నియమాలు ఉంటాయి. మీ ఓపికను బట్టి మీరు ఫాలో అవి చేసుకోవడమే. ఇంకో విషయం ఏంటంటే ఎవరు చెప్పేది మీరు వినక్కర్లేదు. అసలు లలితమ్మ దేవతే లేదంటున్నారు, కల్పించిన దేవతని కూడా కొంతమంది యూట్యూబ్లో చెప్తున్నారు. మీరు అవేమీ వినొద్దండి. జాగ్రత్తగా వాళ్ళని స్కిప్ చేసి అవాయిడ్ చేయడం మొదలు పెట్టండి. మీరు విన్నారు, అది మీ ఇష్టం. మళ్ళీ మీరు విని నాకు ఇన్స్టాగ్రామ్లో దయచేసి షేర్లు అయితే చేయొద్దండి బాబు, మీకు దండం పెడతాను. ఎందుకంటే అలాంటివి ఏంటంటే రక్తం మరిగిపోతుంది అనమాట. ఇంకా అందుకే కూడా వీటికి దూరంగా ఉండాలన్నంత చిరాకు వచ్చింది. సో అందుకనేసి నేను పట్టించుకోవట్లేదు. ఇంకో విషయం ఏంటంటే మీరు వారాహి అమ్మ కోసం కూడా మీ ఇష్టం, మీ అభిప్రాయాన్ని బట్టి మీరు చేసుకోండి. అంతే తప్ప అమ్మని రోడ్డు ఎక్కించొద్దు. నేను దయచేసి అదే కోరుకుంటాను. ఇప్పటికీ అమ్మని అందరి దగ్గర అంగట్లో వస్తువులాగా పట్టుకెళ్ళి వారాహి అమ్మని ఇష్టం వచ్చినట్టు చేశారనమాట. దయచేసి అటువంటి ఆపేయండి. అమ్మని భక్తిగా కొలుచుకోండి తప్ప అలాంటి ఏం చెయ్యొద్దు. దానివల్ల చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అందరం కూడా. కాబట్టి ఎవరైనా సరే అమ్మ పూజ చేయాలంటే మనకు అదృష్టం ఉంటేనే మనం చేయగలం. కేవలం అమ్మ పూజే కాదండి, భగవంతుడి పాదాలు ఏ దేవుడైనా సరే మనం నామం చెప్పాలన్నా, ఆ దేవుడిని పట్టుకోవాలన్నా వాళ్ళ అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. సో కాబట్టి మీరు మిస్యూజ్ చేసుకోకుండా మీకున్నంతలో అమ్మకి పూజలు అయితే చేసుకోండి. లలితా నవరాత్రులకి ఇప్పటికి మీకు ఎవరన్నా నేను ఇంకా చెప్పలేను ఇంకెవరన్నా అనంటే మరి అది మీ ఇష్టం.
ఇంకో విషయం ఏంటంటే జాగ్రత్తగా అమ్మకి మీరు తినేది ప్రతిదీ కూడా అమ్మకి లలితార్పణం అనో, దేవి అర్పణం అనో, సో దుర్గార్పణం అనో అనుకుంటూ ఉండండి అనమాట. అది ప్రతిదీ కూడా అమ్మ పాదాల చెంతకే చేరి మిమ్మల్ని కూడా చివరికి అమ్మ పాదాలకి చేరుస్తుందనమాట. సో ఇంకా మీ ఓపిక కొద్దీ అమ్మకి జాగ్రత్తగా పూజలు అయితే చేసుకోండి. ఈ అమ్మనైతే ఇంకో ఇలా ఈ విధంగా అందంగా అలంకరించాననమాట నాకు కుదిరినంతలో. చూడండి నచ్చిందా? మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే అమ్మ ఎలా ఉన్నా నచ్చుతుంది. కాకపోతే నార్మల్గా నేను చెప్తున్నాను అనమాట. ఈ అమ్మ విగ్రహం చాలా అందంగా ఉంటారనమాట. బయట ఉంటారు ఈ అమ్మవారు. మండపం పెద్ద కమిటీ హాల్ ఉంటుందన్నమాట. అందులో హోమానికి సంబంధించి పూజలు, కుంకుమ పూజలు అవన్నీ అక్కడ జరుగుతాయి. అక్కడ శ్రీచక్రపీఠ మీద ఈ అమ్మవారు ఉంటారనమాట. ఈ అమ్మవారికి ఇంకా సారీ డ్రాపింగ్ చేశాను. దాంతోపాటు నేను అలంకరణ చేస్తాను కదా, ఆ అలంకరణ చేసిన అమ్మవారి విగ్రహాన్ని కూడా అక్కడ పెడుతున్నాను అనమాట. సో ఇలాగా జరుగుతుంది. అమ్మదైతో అంతా నడుస్తుంది. శనివారాల వ్రతం కూడా చాలా దిగ్విజయంగా బాగా జరిగింది. నాకు కుదిరితే నేను ఆ వ్రతానికి సంబంధించిన కూడా నేను పోస్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. కంపల్సరీ మీ కామెంట్ని అయితే షేర్ చేసుకోండి. నాకు దాన్ని బట్టే కదా మీరు ఏమనుకుంటారో అర్థమవుద్ది. ఈ వీడియోకి అయితే ఇంతే. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః.